ఓం నమ శివాయ. ఈరోజు మనం ఈ వీడియోలో మన ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుడికి ఏదో ఒక నైవేద్యం సమర్పిస్తాము. దేవుని పూజలో నైవేద్యం చాలా ముఖ్యమైనది. నైవేద్యం లేని పూజకు పుణ్య ఫలితం దక్కదు. అయితే మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుడికి మీరు పెట్టే నైవేద్యాన్ని బట్టి పుణ్య ఫలితం ఉంటుందట. ఒక్కొక్క రకమైన నైవేద్యానికి ఒక్కొక్క రకమైన ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో దేవుడికి ఏ నైవేద్యం సమర్పిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం తెలుసుకుందాం. వీడియో చూసే ముందు ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు ఇష్టమైన దైవం యొక్క నేముని ప్లీజ్ కామెంట్ చేయండి. అదేవిధంగా వీడియోకి ఒక లైక్ చేయండి. మా ఛానల్కి ఎంతో సపోర్ట్గా ఉంటుంది. పరమేశ్వరుడికి మాత్రం తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించకూడదు. ఈశ్వరుడికి బిల్వ పత్రాలను ఎక్కువగా సమర్పించాలి. కాబట్టి సోమవారం పూజ చేసే వాళ్ళు మాత్రం నైవేద్యంగా తీపి పదార్థాలు సమర్పించకండి. పూజలో దైవానికి నైవేద్యం పెట్టేటప్పుడు ఒక గాజు గ్లాసు నీళ్లను కూడా మీ పూజ గదిలో ఖచ్చితంగా ఉంచుకోవాలి. మీ పూజ గదిలో తప్పకుండా తీర్థం ఉండాలి. తీర్థం లేని పూజ సంపూర్ణం కాదు. రోజు ఇంట్లో పూజ చేసేవాళ్ళు దేవుని పూజలో బెల్లం ముక్క పెట్టినా సరే దేవుడు సంతోషించి మీరు కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మీ పూజలో నైవేద్యంగా పంచదార పెడితే మీ ఇంట్లో ఉన్న పిల్లలకు ఎలాంటి నరదిష్టి తగలకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. పటిక బెల్లం నైవేద్యంగా పెడితే 7 తరాల ఐశ్వర్యం లభిస్తుంది. లక్ష్మీదేవికి ఎక్కువగా తీపి పదార్థాలంటే చాలా ఇష్టం. కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యతో ఇబ్బంది పడుతున్నారో, చేసిన అప్పులు తీర్చలేకపోతున్నారో అలాంటి వాళ్ళు ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవి పటాన్ని గులాబీ పూలతో అలంకరించి పూజ చేయండి. శుక్రవారం రోజు పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి నైవేద్యంగా పరమాన్నం నివేదించండి. 4 శుక్రవారాల పాటు అమ్మవారికి పరమాన్నం సమర్పిస్తే మీ జీవితంలో ఉన్న డబ్బు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అష్టైశ్వర్యాలను ఆయురారోగ్యాలను అమ్మవారు ప్రసాదిస్తారు. మీ కుటుంబం పైన ఎల్లప్పుడూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుంది. ఎవరింట్లో అయితే తులసి మొక్క ఉంటుందో అలాంటి వారు ప్రతి శుక్రవారం రోజున తులసి మొక్క చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి తులసి చెట్టు మీద 2 చుక్కల పచ్చి పాలను చిలకరించండి. ప్రతి శుక్రవారం ఇలా చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. ఎవరైతే సొంతింటి కళ ఉంటుందో వాళ్ళు ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుడికి నైవేద్యంగా మామిడి పండు నివేదించాలి. ద్రాక్ష పండ్లను నివేద్యంగా చేస్తే మీ ఇంటికి సిరి సంపదలు అనేవి కలుగుతాయి. ఇక జామ పండును నైవేద్యంగా పెడితే మీ కుటుంబానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. మనసులో ఉన్న కోరిక ఏదైనా సరే అది ఖచ్చితంగా నెరవేరాలంటే ఏదైనా ఒక మంగళవారం నాడు సాయంత్ర సమయంలో మీ పూజ గదిలో ఉన్న ఆంజనేయ స్వామి పటం ముందు 21 తమలపాకులు పెట్టి మీ కోరికను మనసులో అనుకుంటూ దేవుడికి నమస్కారం చేయండి. అతి త్వరలోనే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. మీ వ్యాపారంలో బాగా లాభాలు రావాలంటే బెల్లంతో పరమాన్నం చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పిస్తే మీ వ్యాపారంలో లాభాలు అనేవి వస్తాయి. ప్రతి శనివారం రోజు మీ ఇంట్లో పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను గనక వేసి పూజ చేస్తే మీరు ఊహించలేనంత డబ్బు మీ ఇంటికి వస్తుంది. మీరు చేసే పూజలో దేవుడికి నైవేద్యంగా అరటి పండును నివేదిస్తే అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి. అలాగే కొబ్బరికాయ నైవేద్యంగా పెడితే ఇంట్లో ఉన్న డబ్బు సమస్యలు అన్నీ పోతాయి. పులిహారను నైవేద్యంగా పెడితే మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది. సపోటా పండ్లను నైవేద్యంగా పెడితే వివాహంలో ఆటంకాలు లేకుండా ఉంటాయి.
వివాహం కాని వారికి తొందరగా వివాహం కూడా అవుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు కూడా ఉండవు. ఇక నేరేడు పండ్లను నైవేద్యంగా పెడితే జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం పోయి అదృష్టంగా మారుతుంది. ఏలినాటి శని దోషాలన్నీ కూడా తీరిపోతాయి. మీరు నేరేడు పండ్లను గనక పెట్టినట్లయితే. ఇక పనస పండ్లను గనక నైవేద్యంగా పెడితే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుందన్నమాట. పూజలో మీరు పెట్టిన నైవేద్యాన్ని పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి. దేవుడికి నైవేద్యాన్ని ఇతరులకు పంచడం వల్ల మీరు చేసిన పూజకు రెట్టింపు ఫలితం అనేది లభిస్తుంది. మీరు చేసే పూజలో దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు నైవేద్యం మీద నీళ్లు అనేది చిలకరించి ఆ దేవుడికి హారతి ఇవ్వాలి. బయట కొన్న వంటకాలు మాత్రం దేవుడికి నైవేద్యంగా పెట్టకూడదు. నైవేద్యం పెట్టిన తర్వాత తప్పనిసరిగా హారతి ఇవ్వాలి. ఇంట్లో పూజ చేసిన తర్వాత 5 నిమిషాల పాటు పూజ గది నుండి మనం బయటకు వచ్చేయాలి. రవ్వ లడ్లను గనక నైవేద్యంగా సమర్పిస్తే మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇక కమలా పండ్లను గనక నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. కొబ్బరికాయలో త్రిమూర్తులు ఉంటారు కాబట్టి తీవ్ర పేదరికంతో బాధపడుతున్న వారు ఎవరైనా సరే ఒక శుక్రవారం రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు కొబ్బరికాయ పెట్టి పూజ చేయండి. పూర్తయిన తర్వాత ఆ కొబ్బరికాయను తీసి మీరు డబ్బు పెట్టే చోట పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం దేవుళ్లకు ఎల్లప్పుడూ ఇత్తడి ప్లేట్లో కానీ తమలపాకు మీద కానీ నైవేద్యంగా సమర్పించాలి. అలా కాకుండా ప్లాస్టిక్ పాత్రలో స్టీల్ పాత్రలో నైవేద్యం సమర్పిస్తే అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇత్తడి పళ్ళెంలో మాత్రమే నైవేద్యం సమర్పించండి, లేదా అరటి ఆకులో అయినా సరే. ఒక్కొక్కసారి పూజ గదిలో పెట్టిన నైవేద్యము తరచూ చీమలు పడుతూ ఉంటాయి. నైవేద్యానికి గనక చీమలు పడితే మీకు అదృష్టం పట్టబోతుందని, ఆ దేవుడి ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుందనే అర్థం. అలాగే మీ కష్టాలన్నీ తీరిపోతున్నాయని అర్థం. ఈ విధంగా మీకున్న సమస్యలను బట్టి దేవుడికి నైవేద్యం సమర్పిస్తే సకల శుభాలు కూడా కలుగుతాయి. ఇలా ఇవన్నీ కాకుండా మనము మనస్ఫూర్తిగా ఆ దేవుడికి ఒక చిన్న బెల్లం ముక్క సమర్పించినా కూడా చాలండి. కాకపోతే మనము ఏదైనా విశేషంగా కోరిక కోరుకున్నప్పుడు ఈ విధంగా దేవుడికి విశేషమైన నైవేద్యం పెట్టి పూజ చేస్తే మనం అనుకున్న కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.